భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. శనీశ్వరుడు కరుణాసాగరుడు అంటే ఎవరైనా ఏమంటారు? ఏమైనా మెంటలా అని ఈసడించుకుంటారు. శనిలాగా దాపురించాడు, శనిగాడ్లా తయారయ్యాడు అని మనకిష్టం లేని వారి మీద, వైరి వర్గం వారి మీద కామెంట్స్ చేస్తాం. శనిదేవుడు బాధలు భరించలేక శని ప్రీతిపాత్రంగా తైలాభిషేకాలు, నువ్వుల దానాలు, శని త్రయోదశి పూజలు చేస్తుంటాం. అయితే శనిదేవుడికి చేసే పూజలు, ప్రదర్శించే భక్తి అంతా భయంతోనే. ఏ శని బాధలు ఎప్పుడు ప్రాప్తిస్తాయో అని. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇలా ఎన్నో రీతిలో శని బాధలు వస్తుంటాయి. అయితే చేసిన పాపాలు చెడని పదార్థాలు, ఆ పాపఫలాలు ఎవ్వరూ తొలగించలేరు. సంచిత పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు, ఈ పాపాలన్నింటికీ బాధలు, కష్టాల రూపంలో తొలగించగలిగేది ఒక్క శనిదేవుడే. పాపఫలాలు అంతరించి పుణ్యఫలాలు పొందేలా చేసిన శనిదేవునికి శని త్రయోదశి పర్వదినాన ప్రత్యేకించి అమావాస్య ముందు శని త్రయోదశి నాడు తైలాభిషేకాలు చేస్తే సమస్త సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. సర్వపుణ్యఫలాలతో దహత్యాగానంతరం ఉత్తమ గతులు పొందవచ్చు. అందుకే సూర్యపుత్రుడైన శనిదేవుడు కరుణా సముద్రుడని పురాణ స్రష్టలు, ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత, ప్రాణదాత సూర్యభగవానుడు. సూర్యశక్తిని మించిన శక్తి సృష్టిలో లేదంటే అతిశయోక్తి కాదేమో. సూర్యశక్తి ఎదుట నిలిచే ఏ శక్తి అయినా హనుమంతుని ముందు కుప్పిగంతుల కిందే లెక్క. అజేయ భాను ప్రకాశుడు ముందు వేల వేల కాగడాలు, దివిటీలు పెడితే వెలవెలపోవడం తప్ప కళకళలాడడం ఉండదు కదా. అంతటి సూర్య భగవానుడి పుత్రులే సమవర్తి యమధర్మరాజు శనీశ్వరుడు. నదీమ తల్లి యమున సైతం సూర్యపుత్రికే. సూర్యపుత్రుడైన శనిదేవుని విశిష్టత ఇప్పుడు చూద్దాం. కరుణా సముద్రుడు, దయాసాగరుడు శనీశ్వరుడు. ఏమిటిది? పేరు వినగానే టారెత్తి ఆమడ దూరం పరిగెట్టించే బీభత్స భయంకర రూప కాష్టకారక శనీశ్వరుని సాధు స్వభావునిగా కరుణా హృదయుడిగా చెబుతున్నారేంటి అనుకోవచ్చు. అయితే నిజంగా శనీశ్వరుడు అసలు సిసలు కరుణాకర దేవుడే. ఎందుకంటే చేసిన పాపం చెడని పదార్థం, చేసుకున్న పుణ్యం ఉత్తమ లోక ప్రవేశానికి సోపానం. మరి తెలిసో తెలియకో పాపాలు ముట్టకట్టుకుంటుంటే ఆ పాపాలు నిత్యనూతనంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటే జన్మ జన్మలు ఆ పాపాలు సంచిత పాపాలుగా వెంటాడుతూ ఉంటే అటు నరకలోక బాధలు, ఇటు క్షుద్ర జన్మల చక్రంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. దీని నుంచి కాపాడే ఆపద్బాంధవ దైవమే శనిదేవుడు. పాపాలైనా పుణ్యాలైనా ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు. బాధలు, కష్టాల రూపంలో జీవుల పాపకర్మలను శనీశ్వరుడు క్షీణింపజేస్తాడు. సమస్త పాపాలు తొలగిపోయే వరకు బాధలు పెడతారు. ఆ బాధలు ఓర్చుకుని, కష్టాలు తట్టుకుని భవసాగరాలను ఎదిరిదితే అప్పుడు పాపాలన్నీ సమసిపోతాయి. తిరిగి పాపకర్మల జోలికి వెళ్లకుండా పరోపకార బుద్ధితో మెలిగి పుణ్యకారాల్లో పునీతమైతే ఇహ పరసౌఖ్యాలకు అర్హులు కావచ్చు. ఈ పుణ్యఫలాలతో ఉత్తమ లోకాలకు చేరవచ్చు. జన్మరాహిత్య స్థితి సాధించవచ్చు. కర్కశ హృదయంతో, కాఠిన్య మనస్తత్వంతో, భయంకర రూపంలో వయాస వాహనంపై లోకాలు సంచరిస్తూ జీవులను బాధలకు, కష్టాలకు గురిచేసే శనిదేవుడు ఎవరో తెలుసా? సాక్షాత్ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుని పుత్రుడు. సూర్యదేవుడు కష్టాలు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు చెమర్చక మానవు. అయితే అందరినీ బాధలకు గురిచేసే మాదిరి తండ్రిని సూర్యపుత్రుడు శనిదేవుడు బాధలు గురిచేస్తున్నాడనుకుంటే పొరపాటే. ప్రతినిత్య సూర్యగమనాన్ని చూసి మన సూర్య కష్టాలు అంటాం. అయితే సూర్యదేవుడు కష్టాలను ఇష్టాలుగా చేసుకుని గురుతర బాధ్యతలుగా భావించి దైవగణానికి చెందిన మహోన్నతుడిగా అనే కించిత గర్వం లేనివాడిగా మానగల్లుతూ ప్రతిక్షణం సూర్యుడు కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై ఉంటాడు. గగన మార్గంలో రథ ప్రయాణించడం సాధ్యమా?
చంచల స్వభావ సప్త అశ్వాలు ఏ వైపునకు వెళ్తాయో తెలియదు. వాటిని అదుపు చేసే సారథి 2 పాదాలు లేని దివ్యాంగుడు. అసలు గమ్యమే అగమ్యమనుకుంటే ఆ అగమ్య గోచర మార్గంలో సాగుతున్న సూర్యరథానికి ఏకచక్రం, ఒకే ఒక చక్రం ఉందంటే దినదిన సూర్య ప్రయాణం ఎంత కష్టసాధ్యమో. అయినా సూర్యదేవుడు ఏనాడు విశ్రాంతి అనే మాటనే దరిచేరనివ్వడు. అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత సూర్యదేవుడు. ఒకరోజు రాకపోతే సమస్త జగత్తు అల్లకల్లోలంగా మారుతుంది కదా. పుణ్యగ్రగ్ధన్య దైవంగా పేరొందిన సూర్యదేవుడు ఏ పాప ఫలాలు కలిగి లేకపోయినా సూర్య ప్రాణకోటి కోసం అసాధారణ కష్టాలు ఎదుర్కొంటూ లోకాలకు దేదీప్యమాన వెలుగులు అందజేస్తున్నారు. కష్టాలు కడలిని ఇష్టాలమయంగా చేసుకుని గగన ప్రయాణం సాగించే సూర్య భగవానుడి సంతానంలో ఒకరు ఇహంలో జీవులకు కష్టాలు, బాధలు కలగచేసే దైవంగా పేరొందగా, మరొకరు పాపాత్ములకు శిక్షలు అమలు చేసే ధర్మ దైవంగా పేరొందారు. ఆయనే యమధర్మరాజు. యమధర్మరాజు, శనీశ్వరుడు వీరిద్దరూ సూర్యపుత్రులు, అంటే అన్నదమ్ములే కదా. సూర్య సంతానంలో యముడు, శనిదేవుడే కాక ఒక పుత్రిక ఉంది. ఆమె నదీమా తల్లి యమున. ప్రతినిత్యం మనం ఎన్నో దైవారాధనలు చేస్తాం, దైవ స్తోత్రాలు పఠిస్తాం. అయితే భక్తితో, ఆరాధనతో ఆయా దైవాలను కీర్తిస్తాం, కొలుస్తాం. అయితే భయంతో భక్తిని ప్రదర్శించి బాధపెట్టే దేవుడిగా ముద్రవేసి ఆరాధనలు చేసే ఏకైక గొప్ప దేవుడు శనిదేవుడు. అసలు ఎవరైనా వ్యతిరేకులు, వైరివర్గం వారు, కంటకులు, శత్రువుల విషయం మాట్లాడుకుంటే శనిగాడు శనిలాగా దాపురించాడు అంటూ శనిదేవుని ప్రస్తావనను తీసుకొస్తారు. మంచికి సంబంధించి శనిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోగా చెడ్డవారి ప్రస్తావన వచ్చేసరికి శని అనే పదం వాడుతాం. నిజానికి మన పాపాలు ప్రక్షాళన చేసి మనవి పునీతుడుగా మార్చే మహోన్నత మహిమాన్విత దేవుడు శనిదేవుడే. అంతటి కరుణామూర్తి అయిన శనిదేవుడి పాలిట మనం ఎన్నో అపచారాలు చేసినా ఆయన అవేం పట్టించుకోడు. పరాకృత పాపాలు, సంచిత పాపాలు, ప్రస్తుత పాపాలు అన్నిటినీ తొలగించి కాలుష్యమయ్య కాయాన్ని, మనస్సును స్వచ్ఛమైనది తీర్చిదిద్ది తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటాడు. సూర్య కుటుంబాన్ని తెలియజేస్తూ శనీశ్వర ఆరాధన చేసే శ్లోకమే నీలాంజన సమాభాస అనే శ్లోకం. నవగ్రహ శ్లోకాల్లో ఉన్న ఈ శ్లోకం అత్యంత గొప్పది. నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఆదిత్యాయ సోమాయ అంటూ నవగ్రహ శ్లోకం చదివాక విడివిడిగా సూర్యచంద్రశని ఆదిగా గల గ్రహాలను కీర్తించే శ్లోకాలను చదువుతాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శనీశ్వరుని కీర్తిస్తూ ప్రార్థించే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, నల్లని కాటుకబలే నిగనిగా ప్రకాశించేవాడు, సూర్య భగవానుడి పుత్రుడు, సమవర్తి, నరకలోకాధీశుడు, ధర్మరక్షకుడైన యమధర్మరాజుకు అగ్రజుడు, ఛాయాదేవికి మార్తాండ సూర్య భగవానునికి జన్మించిన వాడైన శనీశ్వరునికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. శనీశ్వర దర్శనం చేసుకున్నప్పుడు భక్తులు తప్పక ఈ శ్లోకాన్ని పఠించి శనిదేవుడి అనుగ్రహం పొందుతారు. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. శనివాహనమైన వాయాసానికి పాయాసాది పదార్థాలు, భోజన భాగ పీడచలు, పీడాన్నాలు పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు. శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని తాకి ముమ్మరు ప్రదక్షిణలు చేసినా శని అనుగ్రహం లభిస్తుంది. అశ్వత్థ రావి చెట్టు మహాపవిత్రమైన చెట్టు. మూలంలో బ్రహ్మరూపం, మధ్యలో విష్ణురూపం, పైభాగాన శివరూపం ఉంటాయని పురాణాలు శ్లోక రూపంలో చెబుతున్నాయి. ఆ శ్లోకమే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపనే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అని తెలియజేస్తున్నాయి. శనీశ్వర ప్రీతిపాత్ర వృక్షం రావి వృక్షం. అయితే శనీశ్వరుడు ఇష్టదాయక శనివారం తప్పించి మిగిలిన ఏ రోజునైనా ఈ చెట్టును ముట్టుకుంటే పుణ్యాలు రాకపోగా పాపాలు మెడకు చుట్టుకుంటాయి. ఇందుకు ఎన్నో కథనాలు ఉన్నాయి. ఇందులో జ్యేష్ఠాదేవి కథనం ప్రధానంగా చెబుతారు.
సూర్యపుత్రుడు యముడు శనీశ్వరుడు కాగా సూర్యపుత్రిక యమున అని మనకు తెలుసు. అయితే ఇహంలో పాపభారాలను శనీశ్వరుడు కష్టాలు బాధలు ఇక్కట్ల ద్వారా తగ్గించిన పరంలో నరకలోక బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో శనీశ్వర పాత్ర ఏమీ ఉండదు. సమవర్తి యమధర్మరాజు ధర్మాన్ని తప్పి ప్రవర్తించి దారుణాలు ఘోరాలు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తాడు. దీనికి పరిహార మార్గం ఏమీ ఉండదు. అయితే సూర్యపుత్రిక యమున చల్లని కరుణ వల్ల పరాకృత సంచిత పాపాలు లోకంలోనే కొన్ని జీవులకు అంటకుండా ఉండే అవకాశం కలిగింది. ఇందుకు ఒక పురాణ కథనముంది. యమధర్మరాజు సోదరి యమున నదిమా తల్లి యమునమ్మ ఇంటికి ఒక దినాన యమధర్మరాజు వస్తాడు. రాక వచ్చిన అన్న యముడికి సోదరి యమున కడుపు నిండా భోజనం పెడుతోంది. ఆ విందు భోజనానికి సంతృప్తి చెందిన యముడు చల్లని వరం కోరుకోమంటాడు. నదిమా తల్లి అంటే ఏమిటి? తన కోసం ఏమైనా కోరుకుంటోందా? పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఏమీ ఉండదు కదా. అసలు ప్రకృతి జీవులన్నీ పరోపకారంలోనే తరిస్తున్నాయి కదా. సుభాషిత శ్లోకం పరోపకారాయ ఫలంతి వృక్ష లోనే పరోపకారాయ వహంతి నద్య అని ఉంటుంది. అన్న యమధర్మరాజు వరం కోరుకోమన్నప్పుడు ఈ రోజున ఏ సోదరునికి తృప్తిగా భోజనం పెడుతుందో ఆ సోదరునికి నరక బాధలు లేకుండా చూడమని యమలోక ప్రవేశం లేకుండా చెయ్యమని వరం కోరుకుంటుంది. ఆ రోజే కార్తీక మాసంలో వచ్చే భగినిహస్త భోజన పర్వదినం. ఇలా సూర్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రాణకోటి శ్రేయస్సుకే పాటుపడుతుంటారు. అయితే యముడు శనీశ్వరుడు మాత్రం బయటకు భయంకర రూపంగా బాధలు పెట్టేవారిగా కనిపించినా అంతర్గతంగా మాత్రం దయార్థ హృదయులు. బాధలు కష్టాలు నష్టాలు శిక్షల ద్వారా జీవుల పాపాలు పటాపంచలు చేసేవారు. ఎంతటి గొప్పవారైనా కోట్లకు పడగలెత్తినా ధనవంతులైనా కూటికి నోచుకొని కటిక పేదలైనా దేహం చాలించాక కాటికి చేరాల్సిందే. శరీరం చాలించాక పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు, పాపం చేసుకుంటే నరకలోకానికి వెళ్ళక తప్పదు. పుణ్యాలు పూర్తయ్యాక ఉత్తమ జన్మలు పొంది ఆ జన్మలో పొందిన ఫలాలు ఆధారంగా పుణ్యలోకాలు ఉత్తమ లోకాలు జన్మరాహిత్యం తదితరాలు ఉంటాయి. ఇక పాపాలు చేసుకున్నాక నరక బాధలు అనుభవించి క్షుద్ర జన్మలు ఎత్తుతూ మరణిస్తూ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ పవిత్ర పురాణాలు వివరిస్తున్నాయి. అయితే సంచిత పాపాలు పాప ఫలాలు తొలగించుకునే అవకాశం శనీశ్వరుడు బాధలు కష్టాల ద్వారా కలిగిస్తున్నాడు. మోయలేని భారాలు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు తనకు చేసే తైలాభిషేకాల ద్వారా శనిదేవుడు కరుణిస్తున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పని తెలియక నిప్పును ముట్టుకుంటే కాలకుండా ఉండదు కదా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు కదా. కర్మఫలాలు అనుభవించక తప్పదు. పాపాలు చేస్తే పాప ఫలాలు, పుణ్యాలు చేస్తే పుణ్యఫలాలు, ఏ కర్మఫలాలైనా అనుభవించక తప్పదు. పాపాలు చేస్తే ఇహంలో శిక్షలతో పాటు నరకంలో ఘోరబాధలు ఉంటాయి. ఇలా పాప ఫలాలకు శిక్షలు అనుభవించినా ఉత్తమ జన్మలు తిరిగి రావు, క్షుద్ర జన్మలే ప్రాప్తిస్తాయి. అయితే కరుణాసాగరుడైన శనిదేవుడు అనుగ్రహం వల్ల ఇహలోకంలో పాపాలు ఇక్కడే తీరిపోయి పుణ్యఫలాల సాధనకు అవకాశం కలుగుతుంది. శనీశ్వరుడు ఎన్నో రీతుల్లో జీవులకు బాధలు గురిచేస్తాడు. భరించలేని బాధల నుండి విముక్తికి పూజలు, అభిషేక మార్గాలు తెలియజేశాడు. దైవారాధనలు, పుణ్యారాధనలు, పూజలు, అభిషేకాలతో భయంకర బాధలను స్వల్ప బాధలుగా మారుస్తాడు. ఆ బాధలు పూర్తయ్యాక పుణ్యఫలాల అర్జనకు అవకాశం కలగజేస్తాడు. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి లేని సమస్త సౌఖ్యాలు మానవ సంఘానికి ఉన్నాయి. సర్వ ప్రాణకోటికి ప్రకృతికి పరిరక్షణకు పాటుపడుతూ పరోపకారంతో తరిస్తుంటే మానవుడు ప్రకృతి వినాశకారిగా మారి దురహంకారంగా వ్యవహరిస్తుంటే పాపాలు వచ్చి పంచని చేరుతాయి. దీనికి పశ్చాత్తాపం చెంది శనీశ్వరుడు పెట్టే బాధలతో పునీతులుగా మారవచ్చు. పుణ్యమైన పాపమైన కర్మఫలాలు అనుభవించాల్సి ఉంటుంది కదా. అయితే కొందరు ఎన్నో మంచి పనులు చేస్తూ పరోపకార బుద్ధితో వ్యవహరిస్తూ ఎంత ఉత్తమ రీతిలో ఉన్నా
జీవితం బాధలమయంగా మారి కష్టాల కడిలో తేలియాడుతూ ఉంటారు. దీనికి కారణం ఈ జన్మలో చేసిన కర్మఫలాలే కాదు, పూర్వ జన్మల్లో చేసిన సంచిత కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే చెడని పదార్థంలా వెంటాడే పాపాల జోలికి వెళ్ళకూడదు. ప్రారబ్ధం కొద్దీ అవి వచ్చి పడితే శనిదేవుడు బాధలు కష్టాల రూపంలో వాటిని తొలగిస్తాడు. శని త్రయోదశి, శనివార పూజలు, శని ఆరాధనలు, తైలాభిషేకాలు చేస్తే ఎలాంటి శనులు ఉన్నా భరించరాని బాధలు పెట్టకుండా తేలిక బాధలతో పాపాలు పోగొడతాడు. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని కంటికి రెప్పలా కాపాడితే ఆ ధర్మం ద్విగ్నీకృతంగా మనల్ని ఆదుకుంటుంది. అందుకే ధర్మాన్ని, ధర్మ మార్గాన్ని ఎన్నడూ వీడకూడదు. సంచిత పాపాలు, ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సి వచ్చినప్పుడు దానికి పరిష్కారంగా పూజలు, అభిషేకాలు ఎన్నో ఉన్నాయి. గ్రహణ గమనం వల్ల బాధలు సంభవించినప్పుడు సంయమనం ప్రదర్శించి భగవద్ పూజలు, ప్రార్థనలు చేస్తూ ఉత్తమ నడవడికతో ఇక ముందుకెళ్ళాలి. శని దోషాలు తలెత్తినప్పుడు శనిదేవునికి తైలాభిషేకాలు, నవగ్రహ ఆరాధనలు, ప్రదక్షిణలు చేసి భయంకర శని బాధల నుంచి బయటపడాలి. జననం ధర్మం, మరణం కర్మం. ఏదైనా జనన మరణ చక్రం ఆగదు. పాపాత్ములైన పుణ్యాత్ములైన కాలం తీరాక తమ తమ ఫలాలకు అనుగుణంగా పాప పుణ్యలోకాలకు వెళ్లాల్సి ఉంటుంది. శనీశ్వరుడు బాధలు, కష్టాల ద్వారా మన పాప ఫలాలు తొలగిస్తున్నాడు. శని దోషాలు ఉన్నవారిని శనిదేవుడు అనేక రీతుల్లో కష్టాలు, బాధలకు గురి చేస్తాడు. ఇందులో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనే రీతుల్లో ఉంటాయి. ఏలినాటి 7.5 ఏళ్ల పాటు ఉంటుంది. ఏలినాటి శనిలో తొలి 2 ఏళ్లు కానీ చివరి 2 ఏళ్లు కానీ శనిదేవుడు మంచి చేసి మిగిలిన కాలంలో బాధలకు గురి చేస్తాడు. మా మాసాలన్నిటిలోకి పవిత్ర మాసంగా ఇక కార్తీక మాసాన్ని చెబుతారు. మాసనాం కార్తీకం పవిత్రం అనేది పురాణ వాక్కు. శివకేశవ ప్రీతిపాత్రం కార్తీక మాసానికి పేరుంది. ఇక మార్గశిరానికి భగవానుడు మాసంగా పేరుంది. మానసనాం మార్గశీర్షోహం అని స్వయంగా గీతాచార్యుడే తెలియజేశాడు. శ్రావణ మాసం ఇటు లక్ష్మీ మాసంగా, ఇటు గౌరీ మాసంగా, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతాలు, నోములు, సర్వదేవతారాధన మాసంగా శోభిల్లుతుంది. ఆషాఢ గ్రామదేవతలు, అమ్మవార్లు మాసంగా, బోనాలు, జాతరలు తీర్థాల మాసంగా కీర్తించబడుతోంది. భాద్రపద మాసంలో ఆదిమూల గణపతి వినాయక చవితి మహోత్సవాల మాసంగా, దైవారాధనలు, నోములు, వ్రతాల మాసంగానే కాకుండా పితృదేవతల ఆరాధన దినాలుగా మహాలయ పక్షాల మాసంగా పేరుంది. ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, దీపావళి శోభ ఇలా కాంతివంత మాసంగా సాగుతుంది. అయితే బాధల దేవుడిగా పేరుంది. ఇటు చిత్కారాలు ఎదుర్కొంటూ, అటు కష్టాల బాధాల ద్వారా సంచిత పరాకృత పాపాలు, ప్రస్తుత జన్మ పాపాలు పోగొట్టే పునీతులుగా చేసే శనిదేవుడి మాసం ఏమిటో తెలుసా? పుష్యమాసం. సర్వ పాపఫలాలు పోగొట్టుకుని సమస్త పుణ్యఫలాలు ఆర్జించడానికి అత్యంత అవకాశమున్న మాసం పుణ్యప్రద పుష్యమాసం. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరిట ఆ మాసం వస్తుంది. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం వస్తే అది పుష్యమాసం అవుతుంది. పుష్యమాసం శనీశ్వరుడికి అత్యంత ఇష్టదాయక మాసం. ఎందుకంటే శనీశ్వరుడు జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పుష్యమాస ప్రీతిపాత్రుడైన శనిదేవునికి ఈ నెలంతా నిష్టగా పూజలు, అభిషేకాలు చేస్తే సమస్త దోషాలు హరించిపోయి సర్వశుభాలు కలుగుతాయని సకల పురాణాలు తెలియజేస్తున్నాయి. శనిదేవుని జన్మ నక్షత్ర పుష్యమాసం సౌమ్య సోముడు పుష్యమి నక్షత్రాన్ని సమీపించినప్పుడు వస్తోంది. పుష్య పౌర్ణమి నాడు చేసే ప్రతి పుణ్యకార్యాలకు ద్విగుణీకృత ఫలితాలు ఉంటాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. వేద అధ్యయనానికి, శనిదోష నివారణ పూజలకు, దాన ధర్మాలకు ఉత్తమ కాలంగా దీనిని చెబుతారు. పుష్యమాసమంతా శనీశ్వరుని ఆరాధిస్తే కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయి సుఖ సౌఖ్యాలను వాకిట ముంగిట నిల్చుంటాయి. జపాలు, ధ్యానాలు, దానాలు, పారాయణాలు, వేదాధ్యానాలు అత్యంత ఉత్తమైన ఆధ్యాత్మిక శోభిత కాలంగా పుష్యమాసాన్ని కీర్తిస్తారు. నల్ల నువ్వులు, మినప్పప్పు, అలాగే ఉలవలు తదితర వస్తువుల దానాలు చేసి తైలాభిషేకాలు, నవగ్రహ శ్లోక పఠనాలు, ప్రదక్షిణలు చేస్తే అఖండ పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణ ప్రముఖులు, ధార్మిక గురువులు చెబుతున్నారు.
దైవారాధనలు అలాగే పితృదేవత ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే శనిదేవుడు కీర్తిస్తాడని, దైవారాధనలు పితృదేవత ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే శనిదేవుడు కరుణిస్తాడని, పుష్యమాస ప్రియుడైన శనీశ్వరుడికి ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో చేస్తే పూజలు తైలాభిషేకాలు ఎంతో సంతృప్తిస్తాడని ధార్మిక గురువులు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు. గతించిన పెద్దలను స్మరించుకుని పిండ ప్రధానాలు తిలజలాలు సమర్పించడాలు చేసే పర్వదినాలు ఎన్నో ఉంటాయి. మాసిక, ఆబ్ధిక, సంవత్సరికాలు వ్యక్తి గతించినటువంటి ఏడాది కాలంలో ఉండగా పుష్కరాల సమయంలో మహాలయ పక్షాల కాలంలో పితృదేవతలకు పిండ ప్రధానాలు ఉంటాయి. అయితే శనీశ్వర ప్రీతిపాత్ర పుష్యమాసంలోనూ ఈ అవకాశం వచ్చింది. త్రిశోష్టకాలు అంటే గతించిన పెద్దల గోత్ర నామాలు పఠించి నువ్వులు నీళ్లు అర్పించే పితృదేవతల దినాలు. త్రిశోష్టకాలు ప్రతి ఏటా మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాల్లో వస్తాయి. ఈ 4 మాసాల కృష్ణ పక్షంలోని 3 తిథులు సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో గతించిన పెద్దలకు త్రిశోష్టకాలు ఇవ్వాల్సి ఉంటుంది. గోత్రం గతించిన పితరుల నామం స్మరించుకొని ఈ 3 రోజుల్లోని అపర్ణహం వేళ కానీ పొద్దుట సమయంలో కానీ బొటకన వేలుకు నువ్వులు అద్దుకొని ఈ నువ్వులు నీళ్లలో వదలాలి. గతించిన పెద్దలు గోత్రాలు స్మరిస్తూ ఒక్కొక్కరికి త్రిశోష్టకాలు ఇవ్వాల్సి ఉంటుంది. 4 నెలల్లోని సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో మాత్రమే త్రిశోష్టకాలు ప్రక్రియ జరపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పితృదేవతలు సంతసించి అనుగ్రహ వర్షం కురిపిస్తారని పెద్దలు చెబుతున్నారు. మార్గశిరం, పుష్యమాసం, పాల్గొనం ఈ 4 మాసాల్లో సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో త్రిశోష్టకాలు నిర్వహించాలని తెలిసిందే కదా. ఇప్పుడు శనీశ్వర ప్రీతిపాత్ర పుష్యమాసంలో జనవరి 10, 11, 12 తేదీల్లో సప్తమి, అష్టమి, నవమి తిథులు వచ్చాయి. ఈ 3 రోజుల్లో గతించిన పెద్దలకు త్రిశోష్టకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి శనీశ్వర ఆరాధనలు చేస్తే శనిదేవుడు కరుణాకటాక్ష వీక్షణలు ఎంత భారీ స్థాయిలో ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరని, శనీశ్వర ప్రీతిపాత్ర ఈ ఉత్తమ పద్ధతులు అన్నీ పాటిస్తే కష్టాలు ఫలాయాన మంత్రానం పఠిస్తాయని, సుఖ సౌఖ్యాలు వాకిట ముగిట నిలుస్తాయని పౌరోహిత పెద్దలు తెలియజేస్తున్నారు. శనివారం శనీశ్వరుడికి ఇష్టమైన రోజు అని అందరికీ తెలుసు. పుష్యమి జన్మ నక్షత్రమైనటువంటి శనిదేవుడికి పుష్యమాసం అంటేనే అమిత ఇష్టం. గత డిసెంబర్ 20వ తేదీ శనీశ్వర ప్రీతిపాత్ర శనివారం నాడు శనీశ్వర ఇష్టదాయక పుష్యమాసం ఆరంభమైంది. పుష్యమాసంలో ఏ రోజైనా శనిదేవుడికి ఇష్టదాయకమే అయినా పుష్యమాసంలోని శనివారాలు మరీ ఇష్టం. అందుకే వీటిని సద్వినియోగం చేసుకుని పూజలు, ప్రదక్షిణాలు, తైలాభిషేకాలు చేస్తే శనిదేవుని ప్రసన్నమై ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయశని ఆదిగా గల శని దోషాలన్నింటినీ పోగొట్టి సర్వ పాపాలు హరింపజేస్తాడని, సకల సౌఖ్యాలు సిద్ధింపజేస్తాడని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇది శనిదేవుని ప్రార్థించే అద్భుత శ్లోకం. ప్రతినిత్యం నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. లేదంటే ఈ శనీశ్వర శ్లోకమైనా చదువుకోవాలి. మిగిలిన రోజుల మాట ఎలా ఉన్నా శని త్రయోదశి నాడు తైలాభిషేకాలు చేసి నవగ్రహ శ్లోకాలు, శనీశ్వర శ్లోకం తప్పక చదువుకోవాలి. శని దోషం ఉన్నవారు తమ దోషాలు పోవడానికి శని పూజలు, తైలాభిషేకాలు చేయించుకున్నాక శనీశ్వరుడి నీలాంజన సమాభాస శ్లోకంతో పాటు జ్యోతిర్లింగ పురాణంలోని ఒక మహత్తర శ్లోకాన్ని చదువుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ కోరుకునే ఎవరైనా ఈ శ్లోకాన్ని 3 పూటలా చదువుకుంటే అనారోగ్యం దరిచేరదు. ఆ శ్లోకం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరితిచ జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం. ఏదేమైనా బాధలు పెట్టే దేవుడిగా తిరస్కారాలు, దూషణలు ఎదుర్కొంటూనే ప్రాణికోటి పాపాలు హరించి పుణ్యఫలాలు అందించే కరుణా సముద్రుడిగా శనీశ్వరుడు పేరుగాంచాడు. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.